వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహానాడు నిర్వహించలేదని, చరిత్రలో తొలిసారిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. కడపలో మహానాడు చివరి రోజున జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికలకు ముందు వరకు కడప జగన్ అడ్డా కావచ్చని, కానీ 2024 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగురవేసిన తర్వాత కూడా ఇది ఎలా జగన్ ఇలాకా అవుతుందని ఉద్ఘాటించారు. గత ముఖ్యమంత్రి 5 ఏళ్లు పరిపాలన చేసి కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత ఈ మధ్యనే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క 10 రోజుల్లో జూన్ 10వ తేదీ జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినాం. తర్వాత స్టీల్ ప్లాంట్ కూడా, తర్వాత ఇక్కడ పనులంతా కూడా ప్రారంభం జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఢిల్లీలో ఏదైనా స్నేహ సంబంధాలు ఉన్నా కూడా ఆయన కేసుల కోసం, ఆయన స్వలాభం కోసం చూసుకునేడే తప్ప ఏ రోజు కూడా ఒక పరిశ్రమలు తేవాలని కానీ ఇంకోటి కానీ ఆలోచన చేసిన పాపాన పోలేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కడప జిల్లా ప్రాంతంగా ఇక్కడే దగ్గరలో ఉన్న కుప్పర్తిలో 3,200 కోట్లతో పారిశ్రామిక క్యాడర్ని ఏర్పాటు చేసి ఈ కడప జిల్లాలో ఉండే నిరుద్యోగ సమస్యను కూడా తీర్చేదానికి మన లోకేష్ బాబు గారు కూడా సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఉండడం జరిగింది. ఈ విధంగా మన పార్టీ కానీ మన ప్రభుత్వం కానీ ఈ విధంగా ముందుకు వెళ్తా ఉంటే మనకు అపోజిషన్ పార్టీని కనుక చూస్తే వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారో తెలియదు, ఎప్పుడు లోపలికి పోతారో తెలియదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఒకసారి చూడండి. గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్ కానీ, శ్రీలక్ష్మి మేడం కానీ వాళ్ళంతా కూడా కటకటాలు అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంతాలో IAS ఆఫీసర్ అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, IPS ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను అధికారాన్ని ఉపయోగించి ఈరోజు వాళ్ళంతా కూడా జైలు పాలై, తర్వాత తొందరలో తర్వాత వీళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి. ఎందుకంటే CBI అభియోగాలు మోపిన తర్వాత ఒక పరిటాల మర్డర్ కేసు కావచ్చు, ఒక మద్దెల చెరువు సూర్య కావచ్చు, ఒక గాలి జనార్దన్ రెడ్డి కేసు కావచ్చు, అందరికీ కూడా శిక్షలు పడి తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వచ్చే మహానాడు కల్లా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కావచ్చు, లిక్కర్ మిగతా కేసులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వచ్చే మహానాడు కల్లా తప్పకుండా వాళ్ళు జైల్లో ఉండి వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ చివరిగా ఆయనే 30 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటాడని భావించి మా పులివెందుల్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్లు కానీ అవన్నీ తవ్వేసి రోడ్లన్నీ అధ్వానంగా చేసిన పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు అత్యవసరము, అతి ప్రాధాన్యతమైన విషయాలు మేము మినీ మహానాడు జరుపుకొని ఒక 10 తీర్మానాలు స్టేట్ పార్టీకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా అమలు పరిచే విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు మీరు తీసుకొని తప్పకుండా మాకు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను రాజకీయ పార్టీలు దెబ్బకొడుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను వెంటనే ఆపాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ గురువారం సాయంత్రం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి, అన్ని వర్గాలు టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మన సామాజిక వర్గం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎవరిలోని చలనం లేదు. మిత్రులారా, మనం మాట్లాడకుండా ఉంటే, ప్రజాస్వామ్యత పోరాటం చేయకుండా ఉంటే, దీనిపైన మనం రియాక్ట్ కాకపోతే మన సామాజిక వర్గం చరిత్రలో ఒకప్పుడు ఉండేదని చెప్పుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, మాల ఉద్యోగులారా, వే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. ఇకనైనా మీరు డైరెక్ట్ గా రాకపోయినా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మీరంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాల సోదరులందరూ గమనించండి. ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి రిజర్వేషన్ పేరుతో మనకు 100లో 3కే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ సీట్లని తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో వేరే సమస్యలు ఏవి లేవన్నట్టు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పడేసి ఇమీడియట్ గా వచ్చి ఎస్సీ వర్గీకరణను భుజాన వేసుకుని సబ్ క్లాసిఫికేషన్ చేస్తా ఉన్నారు. 100లో 3కి ఇచ్చే ఈ సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలా విభజిస్తారు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 కులాలకు ఎలా విభజించి పంచుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకనైనా కళ్ళు తెరవండి. ఇది దేశవ్యాప్త ఉద్యమం. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పని తొక్కేస్తా ఉన్నాయి. కాబట్టి మనమంతా పోరాటం చేయడానికి, నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. బాయ్ और बहनों सुनिए,
देश भर में सभी राजनीतिक पार्टियां एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों, लड़ाई करना है। थैंक यू। डॉक्टर रत्नाकर, नेशनल प्रेसिडेंट फॉर रॉक्स एंड माल महानाड। పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ అరలో గంధం చెక్కలు తరలించినట్లుగా నిజ జీవితంలోనూ ఓ లారీ డ్రైవర్ అలానే ప్రయత్నించాడు. లారీ క్యాబిన్లో సీటు వెనుక ప్రత్యేక అర తయారు చేయించి అందులో గంజాయి బస్తాలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఇలా గంజాయి తరలిస్తున్న లారీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో గంజాయి తేవాలని ఒప్పందం చేసుకున్న హైదరాబాద్కు చెందిన నర్సిరెడ్డి యాదయ్యలను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని ఎంఆర్ఓ గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసుకునే దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్ ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ కర్రే శ్రీశైలం అని ముసుగేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం ఇతను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయేగా 730 కిలోల 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను 1000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ పీట్ డాబా దగ్గర ఒక రోడ్డు యాక్సిడెంట్లో 2 వ్యక్తులు భార్యాభర్తలు 2 బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్ తీసుకెళ్ళడం ఇతని ప్లాన్లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్ హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో 2023 కేసులో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో DCM వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. లారీ కూడా సుమారు 10 లక్షల వాల్యూ లారీ ఉంటుంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతని కన్విక్షన్ పడేటట్టు అలాగే మిగతా ముద్దాయిలను కూడా దీని వెనకాల ఉన్న పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి. కాబట్టి ఈ దర్యాప్తును నేను సేకరించి ఈరోజు ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. తదుపరి దర్యాప్తు వివరాలు మళ్ళీ మీకు ప్రసారం తెలియజేస్తాం. భీమవరం ఆవులమ్మకు నెల రోజుల పాటు వైభవంగా జ్యేష్ఠ మాస జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారు. భీమవరం ప్రజలు తమ ఇలవేల్పుగా మావులమ్మను కొలవటం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి 2 సార్లు ఘనంగా ఉత్సవాలు జరిపిస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజు నుండి నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరొకసారి జ్యేష్ఠ మాసం నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో మావులమ్మ అమ్మవారు భీమవరంలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం. మావులమ్మ జ్యేష్ఠ మాస జాతర పురస్కరించుకుని అమ్మవారిని గురువారం సాయంత్రం నిలబెట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ అమ్మవారి గరగాలకు పూజలు నిర్వహించారు.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది. ములాన్పూర్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ హబ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో 2016 తర్వాత మరోసారి బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ కు దూసుకువెళ్లి టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. Really, they've been consistent right through. It's not been one or two players performing. The bowling unit has been very good. There's 6-7 players on the job all the time. And when that happens, it stands you in good stead, especially in the tough games that come up in the playoffs. And they were simply superb today. Talking about consistency, they've won 16 out of the last 21 games in the IPL. That's how consistent RCB's been last year and a half. A lot of credit to all those who were sitting on that auction table. There's a lot of it, and this has been said by the players and the management in the RCB. What a great job they've done there. They've got a team that we keep talking about is well-rounded. They've checked most of their boxes. But then it boils down to what they do on the field, and they've been absolutely brilliant this season. The players, the support staff, you've got DK there, very good addition to that franchise and that dugout. And smiles all around, why not? It's been a while. They've always had good sides, but they've performed this year. It's not just about the names on that team sheet, it's about those names performing as well. Not just individually, but as a unit, as a team. And you can see it's a happy bunch. Punjab Kings, they'll be disappointed with today's effort, but they got to take the positives and think that it's knockout time now for them. It's a semi-final. If they win that, there's a final. So they got to think in that manner and go to Ahmedabad with a positive frame of mind. They've got dangerous players in their outfit. So no reason why they can't still continue to surprise. Dominant performance by RCB, winning this game. First qualifier by 8 wickets. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడప మహానాడు వేదికగా గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటన. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్న మంత్రి లోకేష్. సిబిఎన్ ఒక బ్రాండ్ అని, అభివృద్ధి సంక్షేమం ఆయనతోనే సాధ్యమని వెల్లడి. పులివెందులకు తాగు సాగునీరు ఇచ్చింది చంద్రబాబు అన్న బీటెక్ రవి. జగన్ అవినాష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం. పుష్ప తరహాలో లారీ క్యాబిన్లో గంజాయి స్మగ్లింగ్. ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్న దేవరపల్లిలో పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.